హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాయలసీమ స్టైల్ పాలకూర పప్పు. కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల కందిపప్పు, 2 టమాటాలు, పచ్చిమిర్చి 14 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ 1 గడ్డ, చింతపండు కొంచెం. పాలకూరను చిన్నగా కట్ చేసి పెట్టుకొని నీటిలో వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, చింతపండు కొంచెం నీటిలో శుభ్రం చేసి పెట్టుకోవాలి. మనం కుక్కర్ని తీసుకొని అందులో 2 కప్పుల కందిపప్పు వేసుకోవాలి. వేసుకొని 2 సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి. మనం కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, అందులోకి చింతపండు కొంచెం శుభ్రం చేసుకొని అందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయ, టమాటా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. తర్వాత పాలకూరను 2 టైమ్స్ ఇలా శుభ్రం చేసుకోవాలి. ఎందుకు శుభ్రం చేసుకోవాలంటే అందులో దుమ్ము పడింది, దుమ్ము మట్టి, అందుకే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నాను. పాలకూరను అలా వాటర్ లేకుండా అందులో వేసుకోవాలి. ఇలా పాలకూరను శుభ్రం చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని అందులో 2 కప్పుల నీటిని వాటర్ని వేసుకోవాలి. వేసుకుని 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ను అందించి కొంచెం ఉడికిన తర్వాత ఇలా కుక్కర్ మూతని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ రాగానే అలా కిందకి దించేసి కుక్కర్ని కింద పెట్టేసి ఆ ఆవిరినంతా బయటకు పంపించేయాలి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ని తీసి పెట్టేసి అందులో ఉన్న రసంను తీయాలి ఒక బౌల్లోకి. తీసిన తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న ఆ రసంను అందులోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 5-6 అలా తీసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని అలా తీసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి వెల్లుల్లిపాయలు. తర్వాత పప్పులో కాసేపు మూత పెట్టేసి తర్వాత కలుపాలి.
పాలకూర పప్పు రెడీ.